జై శ్రీమన్నారాయణ. గుమ్మడికాయ సూప్ చేస్తున్నానండి. సూప్లోకి గుమ్మడికాయ ముక్కలు నీళ్ళలో వేసాను, అది ఉడికించాలి. ఉల్లిపాయ ముక్కలు 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. గుమ్మడికాయ ఉడికిపోయింది, దాన్ని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. గుమ్మడికాయ నీళ్లు వడబోస్తున్నాను, ఉడికించాను. మిక్సీలో వేస్తున్నాను గుమ్మడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు వేసాను, గ్రైండ్ చేస్తున్నాను. చిక్కని పేస్ట్ అయింది, రెడీ అయింది. గుమ్మడికాయ పేస్ట్, పుదీనా ఆకులు, సాల్ట్, పెప్పర్ వేసాను. పోపు వేస్తున్నాను. బటర్, వెల్లుల్లి ముక్కలండి, ఒక 2 పొంగులు వస్తే చాలండి. అయిపోయింది. లాస్ట్ కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుంది. జై శ్రీమన్నారాయణ అందరికీ. జై శ్రీమన్నారాయణ అండి. డైట్ సూప్ చేస్తున్నాను, వెయిట్ లాస్ కోసం డైట్ సూప్ చేస్తున్నాను. ఫస్ట్ టమాటోలు ఉడికించాను, ఉడికించి పెట్టాను. దీన్ని ఇప్పుడు ప్యూరీ చేయాలి. టమాటో ప్యూరీ చేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెమే వేయాలండి, ఎక్కువ పట్టదు. ఫస్ట్ వెల్లుల్లి వేయాలి, కట్ చేసుకున్నవి. తర్వాత క్యాబేజ్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం. కొత్తిమీర, పుదీనా, టమాటో ప్యూరీ, కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. సాల్ట్ అండి, మిరియాల పొడి. మరుగుతుంది కదా, ఒక 2 మినిట్స్ మరగనిద్దాం. కుక్ అయిపోయాయండి. కొన్ని చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, సూప్ రెడీ అండి. జై శ్రీమన్నారాయణ.